లండన్ లో జరిగిన క్రిస్టీ వేలన్ చరిత్రలో కొత్త రికార్డును ఇండియన్ క్లాసికల్ ఆర్ట్ క్రియేట్ చేసింది. కనివిని ఎరగని రీతిలో మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలం నాటి ఓ పెయింటింగ్ కోట్లలో అమ్ముడుపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 120 కోట్లు ఆ పెయింటింగ్ అమ్ముడుపోవడంతో క్రిస్టీ వేలం పాట చరిత్రలోనే రికార్డ్ బ్రేక్ చేసింది. మరి ఇంతగా ఆ పెయింటింగ్ లో ఏముంది? దాన్ని గీసిందెవరు? మొఘల్ కాలం నాటి చిత్రకారులు ఈ పెయింటింగ్ ను గీయడానికి ఎలాంటి కళను ప్రదర్శించారు? 1575 నుండి 80ల మధ్య ఈ చిత్రాన్ని గీసినట్లుగా చరిత్ర చెబుతుండగా అప్పటి నుంచి చెక్కు చెదరకుండా ఈ పెయింటింగ్ ఉండడానికి గల కారణాలేంటి? కాన్వాయ్పై కాకుండా వస్త్రంపై ఉన్న ఈ చిత్రం అలనాటి చిత్రకళను నిదర్శనమా? లెట్స్ వాచ్. మరోసారి కళ ఏదైనా భారత్దే పైచేయి అని నిరూపితమైంది. 16వ దశాబ్దానికి చెందిన మొఘల్ కాలం నాటి సూక్ష్మ చిత్రకళ అంటే మినియేచర్ పెయింటింగ్ ఒకటి. ముఖ్యంగా క్రిస్టల్ వేలంలో 13.6 మిలియన్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 120 కోట్లు పలికింది. దీంతో భారతీయ క్లాసికల్ ఆర్ట్ మార్కెట్ లో చరిత్ర సృష్టించిన అరుదైన ఘట్టం లండన్ లో చోటు చేసుకుంది. భారతీయ సాంస్కృతిక కళకు నిదర్శనమైన ఆ బొమ్మ ఇంత భారీ మొత్తంలో అమ్ముడుపోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అనుకున్న దానికన్నా సుమారు 14 రెట్లు అధిక ధరకు ఈ చిత్రపటం వేలంలో అమ్ముడుపోవటంతో క్రిస్టీ వేలన్ చరిత్రలో రికార్డుగా ఈ వేలం పాట నిలిచిందని చెప్పొచ్చు. అక్టోబర్ 28వ తేదీన ఆ వేలం జరగగా బ్రిటన్ లో 10,02,45,000 పౌండ్లకు ఆ పెయింటింగ్ ను విక్రయించారు. ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోయిన ఆ పెయింటింగ్ లో ఏముందనే విషయానికి వస్తే, మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో 1575 నుంచి 80ల మధ్యలో చిత్రకారుడు బస్వన్ ఆ పెయింటింగ్ వేశారు. కొండల మధ్య పచ్చిక భయ్యాలపై చీతాలు సేద తీరుతున్న చిత్రంలో ఈ పెయింటింగ్ లో ఏ ఫ్యామిలీ ఆఫ్ చీతన్ ఇన్ ఏ రాకీ ల్యాండ్స్కేప్ అనే శీర్షికతో ఈ అద్భుతమైన చిత్రం కేవలం 29.8 సెంటీమీటర్లు ఎత్తు, 18.6 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే కలిగి ఉంది. క్యాన్వాస్ పై కాకుండా వస్త్రంపై రంగులు, బంగారు రేకులతో దీనిని అత్యంత సున్నితంగా చిత్రించారు. రాతి భూభాగంలో చిరుతపులుల కుటుంబం సహజత్వాన్ని అద్భుతంగా చిత్రీకరించిన ఈ కళాఖండాన్ని మొఘల్ కళలోని తొలి ప్రకృతి అధ్యయనాల్లో ఒకటిగా కళా చిత్రకారులు పరిగణిస్తున్నారు. ఇక లండన్ లో ఈ వేలం ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ సుధీరుద్దీన్ అగా ఖాన్ పర్సనల్ కలెక్షన్ నుండి అత్యుత్తమ పెయింటింగ్ల పేరుతో నిర్వహించబడింది. దాదాపు 45 ఏళ్ల పాటు వారు సేకరించిన విలువైన భారతీయ, పర్షియన్ కళాఖండాల సేకరణలో ఈ బస్వన్ చిత్రం అత్యంత ముఖ్యమైనది. ఈ వేలంలో విక్రయించిన 95 కళాఖండాల మొత్తం విలువ సుమారు 540 కోట్లు పలకగా అందులో ఏ ఫ్యామిలీ ఆఫ్ చీతన్ ఇన్ ఏ రాకీ ల్యాండ్స్కేప్ మినియేచర్ పెయింటింగ్ అత్యధిక ధర పలికింది.